సంవత్సరాల క్రితంలో ఎల్సిడి శ్రీనివాసులు హయాంలో కానీ ఇతరుల హయాంలో కానీ గవర్నమెంట్ తరఫున భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొలతలు చూపించి పంచాయతీ అప్రూవల్ చేసి వాటికి ఏది దిక్కుముక్కు లేకుండా ఆడ పడేటి కింద పెట్టిన దానివల్ల కట్టుకునేదానికి నీటి వసతులు కూడా లేని దాంతో ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా బాధపడుతూ ఉన్నాము. ఇప్పుడు లాస్ట్లో అవి ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఎంఆర్ఓల ద్వారాగా ఈఆర్ఓల ద్వారాగా తెలుసుకొని వాటిని కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ అరికట్టి మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, స్థలాలకి రోడ్లు, మళ్ళీ బోర్లు ఈ మాకు మంజూరు చేసి వాటికి పని చేపిస్తే మేము ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ వాళ్ళు కూడా కాలనీలు ఇచ్చేదానికి మేము అర్జీలు కూడా రాపులు ఎవరైనా లేదు, వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ కూడా అర్జీ ఇచ్చేదానికి 10 మందిని కూర్చొని వచ్చారు. కరుణాకర్ ఎమ్మెల్యేకి నమస్కారాలు, ఎస్ఐ గారికి నమస్కారాలు, మండల ఆఫీసర్కి నమస్కారాలు, పంచాయతీ ఆఫీసర్కి నమస్కారాలు. 2003లో మాకు ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి స్థలాలు ఇచ్చాడు. ధర్నాలు చేశాము. ఇప్పుడు ఆ స్థలాలని కబ్జా చేస్తున్నారు కొంతమంది. మాకు ఏమి స్థలాలు లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి వసతి లేదు, కరెంటు లేదు, రోడ్లు మాకు వసతి చేయలేదు. ప్లాట్లు ఇచ్చారే కానీ ఏ వసతి మాకు చేయలేదు. దాని మీద మేము తలా 10 రూపాయలు వేసుకున్న 4-5 సూర్లు సదరం కూడా చేసాము. చెట్లన్నీ కొట్టించాము, మళ్ళీ అడివైపోయింది. దయచేసి అది అంతా మాకు సదరం చేపించి, రోడ్లేంచి, బోర్లేసి, కరెంటు లాగేసి మేము ఇల్లు కట్టుకునేదానికి, కాలనీ ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. కాలనీ ఇల్లు కూడా మాకు సహాయం చేయండి. దాంట్లో ఒక కులస్తులనే కాదు, అన్ని కులాలు మతాలు ఉన్నాయి. దేవుడి ప్లాట్లు కూడా, దేవుడికి ఇడిపించుకున్న ప్లాట్లు కూడా ఆక్రమించుకుంటున్నారు. దయచేసి మీరందరూ చేరి మాకు సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. విలేకరులకు నమస్కారం.